దేశం కోసం ధర్మం కోసం ఆహర్నిశలు కృషి చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వం బలపరిచే విధంగా ఈరోజు దేశం మొత్తం మీద కార్యకర్తలందరూ కలిసి సభ్యత్వాల నమోదు కార్యక్రమాన్ని ఈ నెల 2వ తారీఖు నుంచి ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా శ్రీకాళహస్తి నియోజకవర్గ కన్వీనర్ అయినటువంటి కోలానంద్ గారి సూచనల మేరకు రేణిగుంట మండలంలోని బంజారా హిల్స్ కాలనీ నందు సుమారుగా 200 సభ్యత్వాల్ని ఈరోజు నమోదు చేయడం జరిగింది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ దేశంలోనే అతి పెద్ద పార్టీ. ఈరోజు తీసుకుంటే ప్రపంచ దేశాలు అనేక పార్టీలు ఉన్నప్పటికీ భారతీయ జనతా పార్టీ యొక్క సభ్యత్వాలు ప్రపంచంలో నంబర్ 1 స్థాయిలో స్థానాన్ని దక్కించుకుందని సభాముఖం తెలియజేస్తున్నాను. నరేంద్ర మోడీ గారి యొక్క పరిపాలన, ఆయన అహర్నిశలు దేశం కోసం, ధర్మం కోసం, దేశ రక్షణ కోసం, దేశ అభివృద్ధి కోసం, దేశ శ్రేయస్సు కోసం 24 గంటలు పనిచేస్తూ ఈ యొక్క ఎవరు చేయలేనటువంటి యొక్క అభివృద్ధి కార్యక్రమాల్ని ఒక నరేంద్ర మోడీ గారే చేస్తున్నారని తెలియజేస్తున్నాను. ఇవాళ తీసుకుంటే మన కరోనా సమయంలో కూడా ఈ యొక్క ప్రాణ నష్టం జరగనీయకుండా నరేంద్ర మోడీ గారు అందరూ కూడా వ్యాక్సినేషన్ ఇచ్చి పౌష్టికాహారం ఇస్తూ అందరం ప్రాణాలు రక్షించిన ఘనత నరేంద్ర మోడీకి దక్కుతుంది ప్రపంచంలోకెళ్ళని సభాముఖంగా తెలియజేస్తున్నారు. ఇవాళ పేద ప్రజలందరూ కూడా కడుపు నిండా అన్నం తినాలనే ఉద్దేశంతో అన్న యోజన పథకాన్ని గత కరోనా సమయం నుంచి ఈ రోజు కూడా ఉచితంగా ప్రతి సభ్యునికి 5 కేజీలు రేషన్ బియ్యం ఇవ్వడం జరుగుతుంది. దాన్ని ఇప్పుడు 2029 సంవత్సరానికి పెంచడం జరిగింది. అంటే నరేంద్ర మోడీ గారి యొక్క ఉద్దేశం ఏమిటంటే పేదలు కావచ్చు, మహిళలు కావచ్చు, యువత కావచ్చు, అందరూ అభివృద్ధి చెంది ఈ దేశము 2047 సంవత్సరానికి అగ్రగామి దేశంగా, ప్రపంచంలో ఏకైక దేశంగా భారతదేశాన్ని నిలపాలని నరేంద్ర మోడీ గారి సంకల్పంతో ఈరోజు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కోల ఆనంద్ గారి సూచనల మేరకు ప్రతి ఒక్కరు కూడా పనిచేస్తున్నారని తెలియజేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు బంజారా హిల్స్ కాలనీలో అనేక మంది సభ్యులు భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. సుమారుగా 250 సభ్యులు ఈరోజు మన బాలాజీ నాయక్, నారాయణ ఎస్టీ మోర్చా నారాయణ నాయక్, అదేవిధంగా మా ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎస్వి రమణ గారు, లోకేష్ రెడ్డి గారు, ఈ విధంగా మా కార్యకర్తలందరి సహకారంతో ఈరోజు బంజారా హిల్స్ కాలనీలో 250 సభ్యత్వాలని నమోదు చేయడం జరిగిందని తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం.